Hi everyone, welcome to the For the People channel. This is a service oriented channel. To know more about this channel, there is a link below in the description. Please go through the link. Thank you. So guys, heroes late చేయకుండా today's topic లోకి వెళ్ళిపోదాం. Today's topic is the plant kingdom. So today ప్లాంట్ కింగ్డమ్ గురించి తెలుసుకుందాం. సో ప్లాంట్ కింగ్డమ్లో ఫస్ట్ వచ్చేసరికి క్లాసిఫికేషన్ ఆఫ్ ప్లాంట్ కింగ్డమ్. ప్లాంట్ కింగ్డమ్ని ఎలా క్లాసిఫై చేశారు? సో ప్లాంట్ కింగ్డమ్ ఇస్ క్లాసిఫైడ్ ఇంటూ క్రిప్టోగమ్స్ అండ్ ఫెనరోగమ్స్. క్రిప్టోగమ్స్ అంటే నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్, పుష్పించని జీవులు, అండ్ ఫెనరోగమ్స్ అంటే ఫ్లవరింగ్ ప్లాంట్స్, పుష్పించే మొక్కలు. అండ్ క్రిప్టోగమ్ ఇస్ ఫర్దర్ క్లాసిఫైడ్ ఇంటూ థాలోఫైటా, బ్రయోఫైటా అండ్ టెరిడోఫైటా. And phanerogams is again classified into gymnosperms and angiosperms. Gymnosperms అంటే కోనిఫెరన్స్ అన్నారు, కోనిఫెరన్స్ అంటే నేకెడ్ సీడ్స్, అండ్ యాంజియోస్పెమ్స్ అంటే ఫ్రూట్ బీరింగ్ అంటే అవి ఫ్రూట్స్ ఇస్తాయి. సో దట్ దర్ వాజ్ కాల్డ్ యాజ్ కవర్డ్ సీడ్స్ అనమాట. అండ్ అనదర్ యాంజియోస్పెమ్స్ అగైన్ క్లాసిఫైడ్ ఇంటూ మోనోకాట్స్ అండ్ డైకాట్స్. ఈ థాలోఫైటాలో మనకి ఆల్గే ఉంటుంది, ఫంగే, బ్యాక్టీరియా, లైకెన్స్ అనేవి కూడా ఉంటాయి. సో మనం ఇంతకుముందు క్లాస్లో బ్యాక్టీరియా గురించి, ఫంగే గురించి, లైకెన్స్ గురించి చదువుకున్నాం. సో ఈరోజు క్లాస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్గే నుంచి స్టార్ట్ చేసుకొని మిగతావన్నిటితో కంటిన్యూ అయిపోదాం. ఓకే, ఆల్గేలోకి వచ్చేసరికి ఆల్గే ఆర్ ద మోస్ట్ అక్వాటిక్ అండ్ బీయింగ్ టెరెస్ట్రియల్ ఆల్గే కూడా ఉంటుంది, అక్వాటిక్ కూడా ఉంటుంది. సో దీస్ ఆల్గే గ్రోస్ ఆన్ అదర్ ప్లాంట్స్ అండ్ ఆల్సో మెజారిటీ ఆల్గే అనేది మనకి మెరైన్లో కనిపిస్తుంది అనమాట. మెరైన్ అంటే ఓషన్స్లో కానీ, ఫ్రెష్ వాటర్స్లో కానీ, స్టాగ్నెట్ వాటర్స్లో కానీ మనకి ఆల్గే కనిపిస్తూ ఉంటుంది. సో దీని తాలూకా సైజెస్ వచ్చేసరికి యూనిసెల్యులర్ ఉన్నాయి, మల్టీ సెల్యులర్ ఉన్నాయి, బ్రాంచ్డ్ ఫిలమెంటియస్ ఉన్నాయి, కొలోనియల్ ఉన్నాయి, మ్యాక్రోస్కోపిక్ కూడా ఉన్నాయి. సో యూనిసెల్యులర్లో మనకి మ్యాక్సిమం క్లెమిడోమోనస్, కొలర్లా, మల్టీసెల్యులర్లో మనకి స్పైరోగైరా, ఆర్థ్రాక్స్, బ్రాంచ్డ్ ఫిలమెంటస్లో చారా, వాల్వాక్స్, కొలోనియల్లో అయితే వాల్వాక్స్. సో దెర్ ఆర్ సమ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీసెస్ ఆర్ ప్రెజెంట్ ఇన్ దిస్ ఆల్గే. అండ్ నెక్స్ట్ ఆల్గే తాలూకా సెల్ వాల్ వచ్చేసరికి దిస్ ఇస్ 2 లేయర్ కన్సిస్ట్ ఆఫ్ సెల్యులోయిజిక్ అండ్ పెక్టిన్. ఇన్నర్ లేయర్లో సెల్యులోయిజిక్ ఉంటుంది అండ్ అవుటర్ లేయర్లో పెక్టిన్ ఉంటుంది. దీస్ టూ కంబైన్ టు ఫార్మ్ ఎ సెల్ వాల్. And algal consist of different types of photosynthetic pigments. These are called as chlorophyll A and carotenoids and phycobians. These are the special photosynthetic pigments present in this algae. And the reserve food material stored in the form of starch, laminaria, mannitol and Floridian starch. Different types of food materials అనేవి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫార్మ్స్లో స్టోర్ అయి ఉంటుంది అనమాట. ఫర్దర్ క్లాసిఫికేషన్స్ అనేవి చేశారు. సో ఫర్దర్ క్లాసిఫికేషన్స్ ఆర్ కాల్డ్ క్లోరోఫైసియా, ఫయోఫైసియా అండ్ రోడోఫైసియా. దీస్ ఆర్ ద 3 క్లాసెస్ ఫ్రమ్ ఆల్గే. సో క్లోరోఫైసియాలో ఎలా ఉంటుంది, ఫయోఫైసియాలో ఎలా ఉంటుంది, రోడోఫైసియా ఎలా ఉంటుందో కూడా నేర్చుకుందాం. సో క్లోరోఫైసియే, క్లోరో అనగానే మనకు అర్థమైపోవాలి. దిస్ మీన్స్ క్లోరోప్లాస్ట్ ఇస్ ప్రెజెంట్, సో దట్ వీటిని గ్రీన్ ఆల్గే అన్నారు. క్లోరోఫిల్ ఏ, క్లోరోఫిల్ బి అనే పిగ్మెంట్స్ అనేవి ఇందులో ఉంటాయి. సో ఎప్పుడైతే క్లోరోఫిల్ ఏ, క్లోరోఫిల్ బి ఉందో ద క్లోరోప్లాస్ట్ ఇస్ గ్రీన్ కలర్. సో దీస్ ఆర్ ఆల్ కాల్డ్ యాజ్ గ్రీన్ గ్రాసెస్. సో ఇక్కడ ఏంటంటే క్లోరోప్లాస్ట్ అనేది డిఫరెంట్ టైప్ ఆఫ్ షేప్స్లో ఉంటాయి. సో దీస్ ఆర్ కాల్డ్ డిస్కాయిడ్, plate like, reticulate, cup shaped, ribbon, spiral. There are different types of shapes. And most of the members ఆల్గేలో చూసుకున్నట్టయితే స్టోరేజ్ బాడీస్ అనేవి పైరినాయిడ్స్. స్టోరేజ్ బాడీస్ని పైరినాయిడ్స్ అంటారు. ఆ పైరినాయిడ్స్లో మనకి ప్రోటీన్స్ కానీ, స్టార్చ్ కానీ, ఫ్యాట్స్ కానీ స్టోర్ అయి ఉంటాయన్నమాట. అండ్ దీస్ ఇందాక చెప్పినట్టు ఇన్నర్ లేయర్ ఈజ్ మేడప్ ఆఫ్ సెల్యులోజ్ అండ్ అవుటర్ లేయర్ ఈజ్ మేడప్ ఆఫ్ పెక్టోస్. అండ్ రిప్రొడక్షన్ వచ్చేసరికి వెజిటేటివ్ రిప్రొడక్షన్కి వచ్చేసరికి యూజువల్లీ టేక్స్ ప్లేస్ బై ఫ్రాగ్మెంటేషన్. అండ్ అసెక్సువల్ రిప్రొడక్షన్కి వచ్చేసరికి ఫ్యాసిలేటెడ్ జ్యూస్ పోర్స్ అనేవి జ్యూస్ పొరాంజియాలో ప్రొడ్యూస్ అవుతాయి. అండ్ సెక్సువల్ రిప్రొడక్షన్ వచ్చేసరికి ఐసోగామస్, అనోసోగామస్ అండ్ ఊగామస్ సెక్సువల్ రిప్రొడక్షన్ కూడా మనకి కనిపిస్తుంది అనమాట ఈ క్లోరోఫైసియా ఫ్యామిలీలో. కామన్గా మనకి ఇక్కడ డయాప్టెరియా, లామినేరియా, ఫాకస్, ఎక్టోకార్పస్ అండ్
క్లెమిడోమోనాస్ అనే ఆర్గానిజమ్స్ మనకి ఇందులో కనిపిస్తాయి. నెక్స్ట్ ఫైఓఫైసిఏ అంటే బ్రౌన్ ఆల్గే. బ్రౌన్ ఆల్గే మనకి మ్యాక్సిమం మనకి మెరైన్ హ్యాబిట్స్లో మనకి దొరుకుతుంది. సో వీటి తాలూకా సైజెస్ వచ్చేసరికి చిన్న సైజెస్ నుంచి చాలా పెద్ద సైజెస్ వరకు ఉన్నాయి. అండ్ అలాగే చూసారా ఇక్కడ 100 మీటర్స్ వరకు కూడా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ క్లోరోఫిల్ ఏంటంటే క్లోరోఫిల్ ఏ, క్లోరోఫిల్ సి, కెరటిన్స్ అండ్ జాంథోఫిల్స్ అనేవి ఇక్కడ ఉంటాయన్నమాట. అండ్ ఆలివ్ గ్రీన్ కలర్ నుంచి బ్రౌన్ కలర్ వరకు డిఫరెంట్ షేడెడ్స్తో కలిగి ఉంటుందన్నమాట ఈ ఫైఓఫైసియే ఫ్యామిలీలో ఉన్న జీవులు. అండ్ ఇక్కడ జాంథోఫిల్ పిగ్మెంట్ అనేది ఉంటుంది. జాంథోఫిల్ పిగ్మెంట్ పైన ఫక్కోజాంతిన్ అనే పిగ్మెంట్ అనేది ప్రెసెంట్ ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ ఫుడ్ అనేది ఎలా స్టోర్ అయి ఉంటుందంటే లామినేరే అండ్ మానిటోల్ అనే రూపంలో కార్బోహైడ్రేట్స్ కానీ ఏవైతే ఆహార పదార్థాలు ఉంటాయో అవన్నీ లామినేరియా అండ్ మానిటోల్ అనే ఫామ్స్లో ఫుడ్ అనేది స్టోర్ అయి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ సెల్యులోజిక్ వాల్స్ వచ్చేసరికి ఆల్గిన్ అనే గెలటీనియస్ కోటింగ్ ద్వారా వీటి తాలూకా సెల్ వాల్ అనేది కన్సిస్ట్ అయి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వెజిటేటివ్ రిప్రొడక్షన్కి వచ్చేసరికి ఫ్రాగ్మెంటేషన్ యాజ్ యూజువల్. అసెక్సువల్ రిప్రొడక్షన్ వచ్చేసరికి బైఫ్లాజిల్లేట్ జ్యూస్ పోర్స్. బైఫ్లాజిల్లేట్ జ్యూస్ పోర్స్ అంటే ఇక్కడ ఫామ్ అయ్యే స్పోర్స్కి 2 ఫ్లాజిల్లాస్ ఉంటాయి. సో దట్ దీస్ ఆర్ కాల్డ్ యాజ్ బైఫ్లాజిల్లేట్ జ్యూస్ పోర్స్. అండ్ సెక్సువల్ రిప్రొడక్షన్ వచ్చేసరికి ఐసోగామస్, అనైజోగామస్ అండ్ ఊగామస్ అనే ఫ్యాక్టర్స్ ద్వారా ఇది సెక్సువల్ రిప్రొడక్షన్ టేక్స్ ప్లేస్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ రోడోఫైసియే. రోడోఫైసియే అంటే రెడ్ ఆల్గే. రెడ్ ఆల్గే అంటే ఇక్కడ రెడ్ కలర్ పిగ్మెంట్ ఆర్ఫైకో ఎరిథ్రిన్ అనేది ఉంటుంది కాబట్టి దీస్ ఆర్ కాల్డ్ యాజ్ రెడ్ ఆల్గే. మెజారిటీ వచ్చరికి ఇవన్నీ మనకి వార్మ్ ఏరియాస్లో మనకి మ్యాక్సిమం కనిపిస్తుంది. అండ్ దీస్ ఆర్ ద మల్టీసెల్యులర్. ఇవన్నీ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ అనమాట. ఫుడ్ అనేది ఫ్లోరిడియన్ స్టార్చ్ అనే రూపంలో ఇక్కడ దొరుకుతుందన్నమాట. అండ్ రెడ్ ఆల్గేలో మనకి వెజిటేటివ్ రిప్రొడక్షన్ ఫ్రాగ్మెంటేషన్ ప్రాసెస్ ద్వారా అండ్ అసెక్సువల్ రిప్రొడక్షన్ అనేది నాన్ మొటైల్ స్పోర్స్ అండ్ సెక్సువల్ రిప్రొడక్షన్ ఇస్ బై నాన్ మొటైల్ గ్యామెట్స్ అనమాట. అండ్ అలాగే అసెక్సువల్ రిప్రొడక్షన్లో మనకి నాన్ మొటైల్ స్పోర్స్ అంటే ఈ స్పోర్స్ అనేవి నాన్ మొటైల్, అవి ఎక్కడికి కదలవు. అండ్ సెక్సువల్ రిప్రొడక్షన్లో నాన్ మొటైల్ గ్యామెట్స్ కూడా ఎక్కడికి కదలవు. అండ్ సో దట్ ఎక్కడికి కదలినప్పుడు ఏమవుతాయి, సో sexual reproduction is oogamous accomplished by complete post-fertilization developments. The common members are Phylophyceae, Forophyceae, Gracchumia and Gelidium. So these are the different type of species present in this Rhodophyceae family. బ్రయోఫైటా అనగానే మనకి ఫస్ట్గా గుర్తుకు రావాల్సినవి ఏంటంటే దిస్ ఆర్ ఆంఫిబియన్స్ ఆఫ్ ద ప్లాంట్ కింగ్డమ్. అంటే ఈ మొక్కలు వాటి తాలూకా లైఫ్ సైకిల్ని కంప్లీట్ చేసుకోవడానికి ల్యాండ్ మీద నివసిస్తాయి అండ్ అలాగే వాటర్లో కూడా నివసిస్తాయి అన్నమాట. సో దట్ దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఆంఫిబియన్స్ ఆఫ్ ద ప్లాంట్ కింగ్డమ్. జనరల్లీ ఇవన్నీ షేడీ మాయిస్ట్ ప్లేసెస్లో ఉంటాయి అండ్ వాల్స్ డెక్కింగ్ అండ్ డికేయింగ్ లాగ్స్ మీద కూడా మనకి బ్రయోఫైటా కనిపిస్తూ ఉంటుంది. అండ్ దిస్ ప్లాంట్ బాడీని మనం థాలాయిడ్ అంటాం. సో ఈ థాలాయిడ్ వచ్చేసరికి రూట్, స్టెమ్, లీవ్స్కి నాన్ డిఫరెన్షియేట్ అనమాట. అంటే ఇది రూట్ అని, ఇది స్టెమ్ అని, ఇది లీఫ్ అని మనం డిఫరెన్షియేట్ చేయలేని పద్ధతిలో ఉంటాయన్నమాట. అండ్ అలాగే ఈ బ్రయోఫైటాలో ట్రూ రూట్స్ అనేవి ఉండవు కానీ రైజోయిడ్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి అనమాట. దో దీస్ రైజోయిడ్స్ కూడా ట్రూ రూట్స్ లానే పనిచేస్తాయి. అవి వాటర్స్ని, మినరల్స్ని అబ్జర్వ్ చేసుకుంటాయి అండ్ అలాగే ఫిక్సేషన్ థాలస్ టు ద సబ్స్ట్రాటమ్ అది స్ట్రాంగ్గా ఫిక్స్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. కాబట్టి దీస్ ఆర్ నాట్ యాజ్ ట్రూ రూట్స్, దీస్ ఆర్ సూడో రూట్స్ లైక్ రైజాయిడ్స్. అండ్ యూనిసెల్యులర్ రూట్స్ అనేవి మనకి లివర్ వాట్స్లో కనిపిస్తాయి అండ్ మల్టీ సెల్యులర్ రూట్స్ అనేవి మనకి మొసస్లో కనిపిస్తాయి అనమాట. లివర్ వాట్స్, మొసస్ అంటే మనకి అర్థం కట్టదు కదా. సో బ్రయోఫైటాని కూడా అనదర్ సబ్ డివిజన్ చేశారు. దోస్ ఆర్ కాల్డ్ యాజ్ అండ్ హెపాటిక్ ఆప్సిడా అంటే లివర్ వాట్స్, ఎరిథ్రోసెరటాప్సిడా అంటే హార్న్ వాట్స్, బ్రయోప్సిడా అంటే మోసస్. సో హెపాటిక్ ఆప్సిడా, ఎరిథ్రోసెరటాప్సిడా, బ్రయోప్సిడా అని కూడా మనం ఇన్ జనరల్గా అలా తెలుసుకొని ముందుకెళ్ళిపోదాం. సో ఈ హెపాటిక్ ఆప్సిడా అంటే మ్యాక్సిమం ఇందులో బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి మార్కాన్షియా తీసుకున్నట్టయితే అది ఆ థాలస్ అనేది డోర్సో వెంట్రల్గా ఉంటుంది, సబ్స్ట్రేట్ అవి అటాచ్ అయి ఉంటుంది ఫ్లాట్ ఎండ్గా. అండ్ అవి లీఫ్ లైక్ అపెండెంజెస్ అంటే ఆకు షేప్లో అవన్నీ ఉంటాయన్నమాట. సో ఆ మార్కాన్షియా బాడీని మనం థాలస్ అంటాం.
సో ఆ థాలస్ అనేది రూట్గా, స్టెమ్గా అండ్ అలాగే ఫ్లవర్స్గా దేన్ని డిఫరెన్షియేట్ చేయలేనిగా అలా ఉంటుందన్నమాట. అయితే మార్కాన్షియా తాలూకా రిప్రొడక్షన్ ఎలా ఉంటుందంటే దిస్ ఎక్సెక్షువల్ రిప్రొడక్షన్ ఇస్ బై ఫ్రాగ్మెంటేషన్ ప్రాసెస్లో జరుగుతుంది. అండ్ అలాగే జెమ్మా అనే స్పెషలైజ్డ్ గ్రీన్ కలర్ మల్టీసెల్యులర్ అసెక్షువల్ బర్డ్స్ అనేవి ఉంటాయి. అవి జెమ్మా కప్స్లో మనకి ప్రొడ్యూస్ అవుతాయి. సో ఆ జెమ్మా ద్వారా అవి ఫ్రాగ్మెంటేషన్ అదే అసెక్షువల్ రిప్రొడక్షన్ అనేది టేక్స్ ప్లేస్ జరుగుతుందన్నమాట. సెక్షువల్ రిప్రొడక్షన్కి వచ్చేసరికి అయితే మేల్ అండ్ ఫీమేల్ సెక్స్ ఆర్గన్స్ అనేవి ఉంటాయి. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ సెక్స్ ఆర్గన్స్ వల్ల మనకి స్పోరోఫైట్ అనేది ఫుడ్ సీటా క్యాప్సూల్గా స్పోరోఫైట్ వస్తుంది. ఆ స్పోరోఫైట్ ఆఫ్టర్ మియోసిస్ అలాగా గ్యామ్టోఫైట్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ మొసస్. ఇక్కడ మరి హార్న్ వార్స్ యాంథోసెరిటాప్సిడాలో చూసుకున్నట్టయితే యాంథోసెరిటాప్సిడాలో మనకి మ్యాక్సిమం ఏమీ మొక్కలు పెట్టడం జరగలేదు. కాకపోతే అక్కడ ఏంటంటే సమ్ స్పోర్స్ called as pseudoelasters. The capsule produces spores and pseudoelasters అనేవి ప్రొడ్యూస్ అవ్వడం వల్ల వాటిని హార్న్ వార్డ్స్ కింద పెట్టారు. అండ్ నెక్స్ట్ మొసస్కి వచ్చినట్టయితే ఈ మొసస్లో గ్యామ్టోఫైటిక్ జనరేషన్ అనేది 2 స్టేజెస్లో జరుగుతుంది. ద ఫస్ట్ స్టేజ్ ఈజ్ ద ప్రోటోనిమా అండ్ సెకండ్ స్టేజ్ వచ్చేసరికి లీఫీ స్టేజ్ అనమాట. సో ఈ ప్రోటోనిమాలో లీఫీలో ఎలా ఉంటుందో చూసుకున్నట్టయితే దీస్ లీవ్స్ ఆర్ స్పైరల్లీ అరేంజ్ అండ్ మల్టీసెల్యులర్ రైజోయిడ్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటుంది. సెక్స్ ఆర్గన్స్ కూడా ప్రజెంట్ అయి ఉంటుంది. వెజిటేటివ్ రిప్రొడక్షన్ వచ్చేసరికి ఫ్రాగ్మెంటేషన్, బ్రెడ్డింగ్ అనే ప్రాసెస్ ద్వారా అవుతుంటాయి. అండ్ సెక్సువల్ రిప్రొడక్షన్కి వచ్చేసరికి సెక్స్ ఆర్గన్స్ని యాంథ్రిడియా అని, వాటిలో ఆర్కిగోనియమ్స్ ఉంటాయి. ఆ ఆర్కిగోనియమ్స్ నుంచి స్పోర్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఆ తర్వాత ఫీమేల్ ఆర్గాన్లో ఫీమేల్స్తో రిప్రొడ్యూస్ అయినప్పుడు జైగోట్ అనేది ఫామ్ అయ్యి స్పోరోఫైట్ అనేది డెవలప్ అవుతుంది. ఆ స్పోరోఫైట్ని మనం ఫ్రూట్ సీటా క్యాప్సూల్గా కూడా విభజించవచ్చు. ఆ తర్వాత ఆ స్పోరోఫైట్లో సమ్ ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి ఫునేరియా, పాలిట్రైకమ్, స్పెనాంగమ్ అనే మనకి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీసెస్ అనేవి మనకి బ్రయోఫైటాలో పెట్టడం జరిగింది. నెక్స్ట్ టెరిడోఫైటా వచ్చేసరికి దీస్ ఆర్ ద ఫస్ట్ ట్రూ టెరెస్ట్రియల్ ఆర్గానిజమ్స్ ఆర్ ప్లాంట్స్ అన్నమాట. సో ఇవి ఆర్గానిజమ్స్ ఫస్ట్ ల్యాండ్ మీద వచ్చాయన్నమాట. సో దీస్ ఆర్ కాల్డ్ యాజ్ వాస్కులర్ క్రిప్టోగమ్స్ అని కూడా అంటారు. సో ఇది టెరిడోఫైట్స్కి వచ్చేసరికి స్మాల్ ఉంటాయి, యాన్యువల్ పెర్నియల్ హబ్స్ ఉంటాయి, అండ్ టెరెస్ట్రియల్లో జీవిస్తూ ఉంటాయి. ఎక్వాటిక్లో కూడా కొన్ని ఉంటాయి. జిరోఫైటిక్, ఎపిఫైటిక్ ఆర్గానిజమ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ మనం జనరల్గా బాడీ చూసుకున్నట్టయితే ప్రైమరీ రూట్ షార్ట్ ఉంటుంది అండ్ రిప్లేస్డ్ బై అడ్వెంటీజియస్ రూట్స్. ప్రైమరీగా రూట్స్ అనేవి చిన్నగా ఉంటాయి, తర్వాత వాటిని అడ్వెంటీజియస్ రూట్స్ ఫామ్ అయిపోతాయి. స్టెమ్ వచ్చేసరికి మేబీ ఏరియల్ అండర్ గ్రౌండ్. లీఫ్ వచ్చేసరికి ఈక్వెస్టియం సింపుల్ ఉంటుంది, సెసైల్ ఉంటుంది. ఆర్ లాంగి పైనట్లే కాంపౌండ్ లీఫ్ కూడా ఇందులో మనకి ప్రజెంట్ అయి ఉంటుంది. అండ్ జైలం కన్సిస్ట్ ఆఫ్ ఓన్లీ ట్రాకిడ్స్, ఫ్లోయం కన్సిస్ట్ ఆఫ్ సీవ్ సెల్స్ ఓన్లీ. అదే వేరాజ్ యాంజియోస్పర్మ్స్లోకి వచ్చేసరికి ఫుల్లీ మాడిఫైడ్ స్ట్రక్చర్స్ అనేవి ఫామ్ అవుతాయి. సెకండరీ గ్రోత్ ఈజ్ నాట్ సీన్ ఇన్ టెరిడోఫైట్స్ అండ్ డ్యూ టు అబ్సెన్స్ ఆఫ్ కేంబియం సెకండరీ గ్రోత్ అనేది ఇందులో మనకి కనిపించదు. మామూలుగా స్పోరోఫైట్ వచ్చరికి అసెక్షువల్ రిప్రొడక్షన్ అనేది స్పోర్స్ ద్వారా జరుగుతుంది. గ్యామెటోఫైట్ ఈజ్ హ్యాప్లాయిడ్, రిసీవ్ బట్ ఇండిపెండెంట్ అండ్ రిప్రొడ్యూస్ సెక్షువల్లీ రిప్రొడక్షన్ కూడా జరుగుతుంది. అండ్ జైగోట్ ప్రొడ్యూసెస్ డిప్లాయిడ్ స్పోరోఫైట్. జైగోట్ నుంచి మనకి డిప్లాయిడ్ స్పోరోఫైట్ వస్తుంది. డిప్లాయిడ్ స్పోరోఫైట్ నుంచి గ్యామెట్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఆ గ్యామెటోఫైట్ అలాగా గ్యామెటోఫైట్స్, స్పోరోఫైట్ జనరేషన్స్ మనకి ఈ టెరిడోఫైటాలో కనిపిస్తాయి అన్నమాట. సో ఇన్ సమ్ కేసెస్ లైక్ స్పోరోఫిల్స్ మేబీ డిస్టింక్ట్ కాంపాక్ట్ స్ట్రక్చర్స్ కాల్డ్ స్ట్రోబిల్లీ ఆర్ కోన్స్ అనేవి మనకి టెరిడోఫైటాలో మనకి కనిపిస్తాయి అన్నమాట. సో మనం ఎక్కడ నీటము అవి అందులోని వస్తాయి, అందులోని జిమ్నోస్పర్మ్స్లో మనకి కనిపిస్తే కంగారు లేదు. ద స్పోర్స్ జెర్మినేట్ టు గివ్స్ రైస్ టు ఇన్కన్స్పీషియస్ స్మాల్ బట్ మల్టీ సెల్యులర్ ఫ్రీ లివింగ్ మోస్ట్లీ ఫోటోసింథటిక్ డైలైట్ గ్యామెటోఫైటిక్ కాల్డ్ ప్రోథాలస్ అనేవి ఇక్కడ మనకి కనిపిస్తాయి. ఈ టెరిడోఫైటాలో మనకి సమ్ క్లాసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. దోస్ కాల్డ్ అస్ పెలికాప్సిడా, లైకాప్సిడా, స్నికాప్సిడా, టెరిడాప్సిడా. దీస్ ఆర్ ద సమ్ అదర్ క్లాసెస్ ఇన్ టెరిడోఫైటా. జిమ్నోస్పెమ్స్ అనగానే దీస్ ఆర్ ద ఎవర్గ్రీన్ పెర్నియల్ వుడ్డీ ట్రీస్ అండ్ షర్బ్స్. సో జనరల్గా నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్లో సీడ్స్ అనేవి కనిపించవు, కానీ ఈ ఫ్లవరింగ్ ప్లాంట్స్లో కూడా సీడ్స్ అనేవి కనిపిస్తాయి. బట్ దీస్ ఆర్ ద నేకెడ్ సీడ్స్. ఇవన్నీ బయటికి కనిపించేస్తాయి అన్నమాట సీడ్స్. అండ్ జైలంలో వచ్చేసరికి ట్రాకిడ్స్ ఉంటాయి, ఫ్లోయంలో సీవ్ సెల్స్ ఉంటాయి,
జనరల్గా చూసుకున్నట్టయితే స్పోరోఫైట్ ఈజ్ ద ప్లాంట్ బాడీ, రూట్, స్టెమ్, లీవ్స్గా మనం విభజించవచ్చు. రూట్స్కి వచ్చేసరికి స్పెషలైజ్డ్ రూట్స్ ఉంటాయి. అండ్ పైనస్లో వచ్చేసరికి అసోసియేట్ విత్ ఎండోఫైటియం ఫంగీ కాల్డ్ మైకోరైజే అనే ఒక డిఫరెంట్ స్పీసెస్ని కూడా ఇక్కడ మనకి సింబయోసిస్ కనిపిస్తుంది. స్టెమ్లో వచ్చేసరికి జిమ్నోస్పెర్మిక్ స్టెమ్, ఏరియల్, ఎరెక్ట్, సాలిడ్ అండ్ సిలిండ్రికల్ స్టెమ్ అనేవి ఉంటాయి. లీవ్స్ వచ్చేసరికి డైమార్ఫిక్ ఫోలియేజ్ లీవ్స్ ఉంటాయి. పైనస్లో అయితే ఫోలియేజ్ లీవ్స్ ఉంటాయి. అండ్ స్కేలీ లీవ్స్, మెంబ్రేనియస్ బ్రౌన్ కలర్ లీవ్స్ అనమాట. స్పోర్స్ ఫార్మేషన్కి వచ్చేసరికి దీస్ ఆర్ కాల్డ్ as హెట్రోస్పోరస్, ప్రొడ్యూస్ హ్యాప్లాయిడ్ మైక్రోస్పోర్స్ అండ్ మెగాస్పోర్స్ని ఫామ్ చేస్తే, అంటే మైక్రోస్పోర్స్ని మేల్ అని, మెగాస్పోర్స్ని ఫీమేల్ అని కూడా అనొచ్చు. దీస్ 2 kinds ఆఫ్ స్పోర్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద స్పోరాంజియా, సేమ్ స్పోరాంజియాలో ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. సో ఆ స్పోరాంజియానే మనం స్ట్రోబెల్లస్ ఆర్ కోన్స్ అని కూడా అంటాం. స్ట్రోబెల్లస్కి వచ్చేసరికి మెయిల్ అండ్ కోన్స్ వచ్చేసరికి ఫీమేల్. ఇక్కడ మీరు చూస్తుంది స్ట్రోబెల్లస్ అండ్ ఇక్కడ మీరు చూస్తుంది కోన్స్. ద కోన్స్ బీరింగ్ మెగాస్పోరోఫిల్స్ ఉంటాయి. ఆ మెగాస్పోరోఫిల్స్లో ఓవ్యూల్స్ ఉంటాయి. సో ఆ ఓవ్యూల్సే మనకి ఫర్దర్ ఫెర్టిలైజేషన్ ప్రాసెస్లో యూజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. యాంజియోస్పెర్మ్స్ అంటే ఇప్పుడు మనం చూస్తే మొక్కలన్నీ యాంజియోస్పెర్మ్స్, బయటికి కనిపించి పెద్ద పెద్ద చెట్లు, తర్వాత మీరు ఎక్కడ చూసినా ఆ ప్లాంట్స్ అన్ని యాంజియోస్పెర్మ్స్ అనమాట. హైలీ ఎవాల్వ్డ్ ప్లాంట్స్ ప్రిమిటివ్లీ అడాప్టెడ్ టు టెరెస్ట్రియల్ హ్యాబిట్. సో వాల్ఫియా is the smallest angiosperms. Eucalyptus is the biggest, 100 meters is the biggest angiospermic ప్లాంట్ అనమాట. మీరు చూసుకున్నట్లయితే రూట్, స్టెమ్, లీవ్స్ అని కనిపిస్తాయి. ఫ్లవర్ బడ్స్, సీడ్స్ అన్నీ. ఇంకా జైలంలో జైలం వెజల్స్ ఉంటాయి, ట్రాకిడ్స్, సీవ్ ట్యూబ్స్, కంపానియన్ సెల్స్. హైలీ మోడిఫైడ్ ఎవాల్వ్డ్ ప్లాంట్ ఈజ్ కాల్డ్ యాంజియోస్పెర్మ్స్. సమ్ బేసిక్ డిఫరెన్స్ చూస్తే ఇందులో యాంజియోస్పెర్మ్లో డైకాటిలెండ్, మోనోకాటిలెండ్ అనే ఉంటాయి. డైకాటిలెండన్ అంటే 2 cotyledons ఇన్ అన్ ఎంబ్రియో. మోనోకాటిలెండన్ అంటే 1 cotyledon ఉంటుంది. డైకాటిలెండ్లో ట్యాప్ రూట్ సిస్టమ్ ఉంటే, మోనోకాటిలెండ్లో అడ్వెంటేటియస్ రూట్ సిస్టమ్ ఉంటుంది. స్టెమ్ ఈజ్ ప్రొఫ్యూజ్లీ బ్రాంచ్డ్ అంటే ఇక్కడ స్టెమ్ ఈజ్ అన్బ్రాంచ్డ్. రెటిక్యులేట్ వెర్నేషన్, లీవ్స్లో రెటిక్యులేట్ వెర్నేషన్ ఉంటుంది, ఇందులో ప్యారలల్ వెర్నేషన్ ఉంటుంది. ఫ్లవర్ షోరింగ్ టెట్రామెరస్ అండ్ పెంటామెరస్ సిమెట్రోస్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఫ్లవర్లో మనకి ట్రైమెరస్ సిమెట్రీ ఉంటుంది. వాస్కులర్ బండిల్స్కి వచ్చేసరికి కాంజాయింట్, కొల్లేటరల్ అండ్ ఓపెన్ వాస్కులర్ బండిల్స్ అనేవి డైకాటిలెండ్లో ఉంటే, ఇక్కడ కాంజాయింట్, కొల్లేటర్, క్లోజ్డ్ వాస్కులర్ బండిల్స్ అనేవి మనకి మోనోకాటిలెండ్లో కనిపిస్తాయి. సెకండరీ గ్రోత్ ఈజ్ ఫౌండ్, సెకండరీ గ్రోత్ ఈజ్ absent. These are the some basic difference in between dicotyledonate and monocotyledonate. అండ్ జనరల్గా యాంజియోస్పెర్మియాకి జిమ్నోస్పెర్మియాకి కొంచెం తేడా చూసుకున్నట్టయితే, యాంజియోస్పెర్మియాలో ఓవ్యూల్స్ అనేవి ఎంక్లోజ్డ్ అయి ఉంటాయి. ఇక్కడ ఓవ్యూల్స్ అనేవి నేక్కడ బయటికి కనిపిస్తూ ఉంటాయి. పాలన్ ఛాంబర్స్ అండ్ పాలినేషన్ అనేవి ఆబ్సెంట్, ఇక్కడ ప్రెజెంట్ అనమాట. ఆర్కిగోనియా ఆర్ ఆబ్సెంట్, 2 and 3 ఆర్కిగోనియాస్ ప్రెజెంట్. ఈచ్ ఓవ్యూల్ హ్యాస్ ఓన్లీ 1 ఫీమేల్ గ్యామెట్. ఇక్కడ 1 2 2 2 2 3 8 గ్యామెట్స్ అనేవి ఫామ్ అవుతాయి. డబుల్ ఫెర్టిలైజేషన్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ నో ఫెర్టిలైజేషన్ అంటే నో డబుల్ ఫెర్టిలైజేషన్ అనమాట. ఎండోస్పెర్మ్ ఇస్ ట్రిప్లెట్ ఫార్మ్డ్ ఫెర్టిలైజేషన్, ఎండోస్పెర్మ్ ఇస్ హ్యాప్లాయిడ్ బిఫోర్ ఫెర్టిలైజేషన్. So these are some basic difference in between angiosperms and gymnosperms. And finally, these are the plant kingdom. These are the about of plant kingdom. Thank you very much.